ముందైతే మీరు డ్రైవర్తో పాటు డైరెక్ట్ అక్కడికి వెళ్ళండి. డ్రైవర్ను కూడా కారులోంచి డైరెక్ట్గా దిగి బయట నిలబడమని చెప్పండి. నేను ముందే దిగి ఇంటి వెనక నుంచి వెళ్ళి అనామికకు కనిపించకుండా వీడియో తీస్తాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కావ్య, రాజు, డ్రైవరు ముగ్గురు కూడా అక్కడికి వెళ్తారు. డ్రైవర్కి ముందే చెప్తారు ఎదురుగుండా కనిపించమని. ఇంకా కళ్యాణ్ డ్రైవర్ కారులోంచి దిగి డ్రైవర్ అక్కడే ఉంటాడు. కళ్యాణ్ కాస్త అనామిక దగ్గరికి వెళ్తుంది. ఏంటి అనామిక, అసలు మమ్మల్ని ఎందుకు నువ్వు ఇలా మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు? మేము ఏం చేశామని అని చెప్పాను. కానీ నేనేం చేశాను మిమ్మల్ని మనశ్శాంతిగా లేకపోవడానికి? నీ లైఫ్లోంచి నన్ను పంపించేశావు, మీ కుటుంబానికి తగ్గ కోడల్ని కాదు అన్నారు, బయటికి వచ్చేసాను. మరి ఇప్పుడెందుకు నన్ను అంటున్నారు? నన్ను టార్గెట్ చేశారేంటి? నేనేం తప్పు చేశాను అంటూ మాట్లాడేసరికి నువ్వే తప్పు చేసావు అనామిక, అది నువ్వు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే నీకు తప్ప ఎవరికి అవకాశం లేదు. మా అన్నయ్య ఏంటో మాకు బాగా తెలుసు. సామంతును నువ్వే చంపి ఆ నేరం మా అన్నయ్య మీద మోపావు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటి సామంతును నేను చంపానా? సామంతును నేను చంపవలసిన అవసరం ఏముంది అనగానే ఎప్పుడైతే మా అన్నయ్య సామంతుని మీద చేసుకున్నాడో అప్పుడే సామంతు నీ మీద తిరగబడుంటాడు. నీ మీద తిరగబడ్డవాడిని ఎవరిని వదిలిపెట్టావు కదా. అందుకు సామంతుని చంపేసి ఆ నేరం మా అన్నయ్య మీద వేస్తే జీవితాంతకాలం మా వదిన బాధపడుతుంది, మా కుటుంబం అంతా బాధపడుతుంది అని నీ కక్ష తీర్చుకోవడం కోసమే కదా నువ్వు ఇదంతా చేశావు అని చెప్పనేసరికి వావ్ కళ్యాణ్, నీకు కూడా బుర్రుంది. కేవలం కవితలు పాటలు రాయడానికి మాత్రమే నీ బుర్ర ఉపయోగిస్తావనుకున్నాను, కానీ ఇలా కూడా నీ బుర్ర ఉపయోగిస్తావని అస్సలు అనుకోలేదు. నిజంగా సూపర్, కరెక్ట్గా ఇదే చేశాను. మీ అన్నయ్యని కావాలని నేనే ఇరికించాను, నేనే సామంతుని చంపేశాను అంటూ మాట్లాడేసరికి ఎందుకు చంపావు? అసలు సామంతుని చంపవలసిన అవసరం ఏముంది అనగానే సామంతుని వాడుకుని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ వాడు నా మీద చేసుకుని నన్నే చంపేస్తాను అని మెడబట్టి బయటికి గెంటేస్తాను అంటూ నాకు వార్నింగ్ ఇచ్చాడు. అందుకే వాడిని చంపాలి అంటే చంపితే కేసు నా మీదకి వస్తుందని ప్లాన్డ్గా ప్లాన్ చేసి మీ అన్నయ్య రాడ్డు పట్టుకునేటట్టు చేసి పక్కాగా ఇరుక్కునేటట్టు చేశాను. మీ అన్నయ్యని నువ్వు కాపాడనే లేవు. ఎందుకంటే మీ అన్నయ్య నిర్దోషి అని నిరూపించడానికి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన రికార్డ్ చేస్తావా? ఎలా రికార్డ్ చేస్తావు? నీ డ్రైవర్ నీ వెనకాలే ఉన్నాడు. ఇంతకుముందు కావ్య ఇలానే వచ్చి రికార్డ్ చేసింది. ఇప్పుడు ఆ పని లేదుగా. నీ డ్రైవర్ ఎదురుగుండాకనే కనిపిస్తున్నాడు. ఇంకా నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. మీ అన్నయ్యకి శిక్ష పడడం ఖాయం, జీవితాంతం మీ వదిన ఏడవడం ఖాయం, మీ కుటుంబం అంతా ప్రశాంతంగా లేకుండా ఉండడం ఖాయం. నేను మాత్రమే సంతోషంగా ఉంటాను. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీగా ఉంటాను. అందుకే వాడిని చంపే ముందు వాడి చేత బలవంతంగా వాడి కంపెనీలన్నీ పవర్ ఆఫ్ పటాన్ని అన్నీ నా పేరు మీదకి మార్చేసుకున్నాను. వాడిని చంపేశాను, రాజును కూడా క్లోజ్ చేసేస్తాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇదంతా విన్న కావ్య షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత చేస్తావా? ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. చూడు, మా అన్నయ్య నిర్దోషిగా ఖచ్చితంగా బయటికి వస్తాడు. మాకు ఏదో ఒక సాక్ష్యం దొరకకపోదు అనగానే లేదు కళ్యాణ్, అంతా అయిపోయింది, ఇంకేం చేయలేవు. నీ భార్య కూడా ఏం చేయలేదు. జడ్జి గారు ఏదైతే చెప్తారో అదే ఫైనల్ అవుతుంది తప్ప ఇంకా నువ్వేం చేయగలవు, ఏం చెయ్యగలవు? ఏమీ చేయలేవు అంటూ మాట్లాడేసరికి అవునా, నేనేం చేయలేనా? చూస్తూ ఉండు, ఏదో ఒకటి మా అన్నయ్యని చేసి బయటికి వచ్చేటట్టు చేస్తాను, నీకు శిక్ష పడేటట్టు చేస్తానంటూ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళు అంటూ ఇంకా అనామిక చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా గేటు బయటికి వెళ్ళేంత వరకు అక్కడికి వెళ్ళాక కావ్య వెళ్ళి కారు ఎక్కేసి వెళ్ళిపోతారు మొత్తం అంతా కూడా. వీడియో తీసావదినాను, కానీ తీశాను. ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు రేపు మధ్యాహ్నం వరకు అని చెప్పనేసరికి సరేనని రేపు కరెక్ట్గా కోర్టులో రాజుకి శిక్ష విధిస్తాను అన్న సమయంలో కావ్య కాస్త వీడియోని తీసుకువెళ్ళి జడ్జి గారి ముందు పెట్టేసరికి జడ్జి గారు కాస్త కావ్య
బోన్లోకి వచ్చి ఏదైనా చెప్పండి అనగానే మొత్తం విషయం అంతా చెప్పి ఫోన్ అయితే ఇస్తుంది. ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. డ్రైవర్ ఎదురుగానే ఉన్నాడు కదా, వీడియో ఎవరు తీశారు అనగానే నేనే తీశాను అనామిక అంటూ కావ్య చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అనామిక పూర్తి స్పృహలో ఉండే మొత్తం మాకు విషయాలన్నీ చెప్పింది. మేము ఎలాంటి బెదిరింపులు చేయలేదు. తను ఎంతలా చెప్పిందో మీరే చూస్తున్నారు కదా. తను కావాలనే ప్లాన్డ్గా నా భర్తను ఇరికించింది అంటూ కావ్య చెప్పేసరికి ఇంకా కోర్టు వారైతే అది సాక్ష్యంగా తీసుకొని అనామికకు శిక్ష విధిస్తారు. రాజ్ని విడుదల చేసేస్తారు. ఇంకా అంతా కూడా ఇంటికి వచ్చేస్తారు. చాలా సంతోషపడిపోతారు. చాలా థ్యాంక్స్ కవి గారు, ఇదంతా మీ వల్లే సాధ్యపడింది అనగానే అదేంటి వదిన, అన్నయ్యని విడిపించుకోవడానికి నేను కూడా సహాయం చేశాను. రాముడికి సీతాదేవికి లక్ష్మణుడు సహాయం చేసినట్టుగా నేను సహాయపడ్డాను అంతే. అందులో నాదేమీ లేదు. ఎప్పుడూ రాముడు వెంటే నేను అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి ఇంకా కావ్య సడన్గా కళ్ళు తిరిగి పడిపోయేసరికి కావ్యను కాస్త రాజు పట్టుకుంటాడు. ఏమైంది అని చెప్పాను కానీ ఏమో కావ్య ఈ మధ్య కూడా సరిగ్గా తిండి తినట్లేదు. నీ గురించి ఆలోచిస్తూ ఉంది. బహుశా నీరసంగా ఉండేమో. వెళ్ళండి రాజు, కడుపు నిండా భోజనం చేయండి. పద రాజు వడ్డిస్తాను అంటూ ఇంకా అపర్ణ అంతా వెళ్ళేసరికి కావ్య తినడంతో వెళ్ళి వాంతులు చేసేసుకుంటుంది. ఇదేంటి, తిండి తినక నీరసంగా ఉందంటే వాంతులు చేసుకోవడం ఏంటి? అపర్ణ, ఇదేదో తేడాగా ఉంది. ఒక్కసారి డాక్టర్కి ఫోన్ చేయమని అనగానే నేను చేస్తాను పెద్దమ్మ అంటూ కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. డాక్టర్ రావడంతో కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజ్, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు సంతోషపడిపోతాడు. ఇటు రాజ్ ఇంటికి రావడంతో పాటు కావ్య ప్రెగ్నెంట్ అవ్వడంతో కూడా ఇంట్లో వాళ్ళు అంతా సంతోషపడిపోతారు. రుద్రాణి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూడండి రుద్రాణి గారు, ఏంటప్పు అని చెప్పాను కానీ మా అక్క విషయంలో ఏదైనా తేడా చేశారనుకో నిర్దాక్షిణంగా మిమ్మల్ని జైల్లో పెట్టడానికి కూడా నేను వెనకాడను. అర్థమవుతుందా? మీ కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఇక్కడతో వదిలేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం మా పెద్దక్కలా మాత్రం నేను శాంతంగా చెప్పను, కటకటాల వెనక్కే తోసే మాట్లాడతాను అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావప్పు, ఇలాగే ఇవ్వాలి వీళ్ళకి కోటింగ్ అంటూ ఇంకా ఇందిరాదేవి అనగానే ఏంటమ్మా నువ్వు కూడా నన్ను కానీ చూడు రుద్రాణి, ఇప్పటి వరకు ఎలా గడిపావో ఏం చేసావు అనేది నీకు బాగా తెలుసు. ఇక మీదటైనా చక్కగా ఉంటే బాగుంటుంది, లేదంటే మాత్రం అస్సలు బాగోదు. తర్వాత నీ ఉనికికే నష్టం కలుగుతుంది, జాగ్రత్త అని చెప్పి ఇంకా నా రుద్రానికి ఇందిరాదేవి అయితే వార్నింగ్ ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.